ఈరోజు చౌడూరు గ్రామంలో వైసీపీ ప్రచార కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అపూర్వమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. ప్రతి ఊర్లోనూ కనిపించిన స్పందన కంటే చాలా 100 రెట్లలో ఈ స్పందన కనిపిస్తూ ఉంది. చౌడూరు ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇవ్వబోతున్నారు అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ముగ్ధులై ప్రతి ఇంటికి గడప గడపకు ప్రతి మనిషికి సంక్షేమ పథకాలు అందడం వలన వాళ్ళల్లో గొప్ప అభిమానం కలిగి ఈరోజు రాబోయే ఎలక్షన్లలో వాళ్ళ అపూర్వమైనటువంటి ఓటు హక్కును జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇవ్వబోతున్నారనేది సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఏ ఇంటికి వెళ్ళినా కేరింతలు హోరింతలతో ఘనస్వాగతం పలుకుతా ఉన్నారు. దీనికంతటికీ ముఖ్య కారణం జగన్ మీద ఉన్నటువంటి అభిమానం. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జయప్రదం చేసినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు బోరెడ్డన్న గారు, లక్ష్మీనారాయణ రెడ్డి గారు, భాస్కర్ గారు, ప్రసాదు, మన భరత్, మహేష్ అన్న, వీళ్ళందరి సహకారం వలన, ఈ నాయకులందరి సహాయ సహకారాల వలన అద్భుతమైనటువంటి స్పందన కనిపించింది. అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించడంలో వీళ్ళందరి పాత్ర గణనీయంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. సంక్షేమ పథకాలు ఏ విధంగా చేసినాడో జగనన్న రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ప్రొద్దుటూరు పట్టణానికి మన వంతు ప్రొద్దుటూరు పట్టణానికి మనము అభివృద్ధి పదంలో నిలిపేదానికి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాత్ర గణనీయంగా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా కాలం పోతే మిగిలిన 3 సంవత్సరాల కాలంలోనే ప్రొద్దుటూరు పట్టణాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించడంలో ఎటువంటి సందేహము లేదు. ముఖ్యంగా ఎక్కడెక్కడంటే నీటితో ఎంతో పెద్దగా సమస్య ఉండేది ప్రొద్దుటూరు పట్టణానికి. ఏ అర్ధరాత్రో అపరాత్రో ఎప్పుడు నీళ్ళు వస్తాయో, ఏ టైంలో వస్తాయో తెలియని పరిస్థితుల్లో ఉండే సమయంలో ఈరోజు ప్రతి ఇంటికి ప్రతిరోజు ఖచ్చితంగా నీళ్లు ఈరోజు వస్తున్నాయి. ఏ అర్ధరాత్రి వరకు అపరాత్రి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, నిరీక్షించాల్సిన అవసరం లేదు, నిద్ర పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. నీళ్ళ సమస్య అనేది కంప్లీట్గా తీరిపోయింది. దీనికి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చేసిన గణనీయమైన కృషి ఎంతో ఉంది. అదేవిధంగా పాత మార్కెట్ను తొలగించి ఆ ప్రాంతంలోనే కొత్త మార్కెట్ నిర్మించబోతున్నాడు. ఈ కొత్త మార్కెట్ రాష్ట్రంలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తలమానికంగా ఉండే విధంగా ఎక్కడా లేనటువంటి 54 కోట్లతో నిర్మించబోయే ఈ మార్కెట్ వలన ప్రజలు ఎంతో సౌకర్యవంతంగా వాళ్ళ రేపు మార్కెట్కు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేదానికి వీలు కలుగుతుంది. అదేవిధంగా పెన్నా రివర్ పైనటువంటి బ్రిడ్జి నిర్మించడంలో అయితేనేమి, ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మించడంలోనైతేనేమి, ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి నిధులు కేటాయించడంలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీకి నిధులు కేటాయించడంలో కానీ, పార్కులు అభివృద్ధి చేయడంలో కానీ, మైదుకూరు రోడ్డును విశాలంగా సుందరీకరణ చేయడంలో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి రోడ్డును వైడన్ చేయడంలో కానీ, ఇవన్నిటి వెనుక ఎంతో కృషి ఉంది. ఇవన్నీ చాలా అభివృద్ధి పథకాలన్నీ చేసినాము. రాబోయే రోజుల్లో కూడా జగనన్న ప్రభుత్వంలో తిరిగి ఎమ్మెల్యేగా మనల్ని ఎన్నుకుంటే రాబోయే రోజుల్లో ఇంతకంటే అభివృద్ధి పథకాలు తీసుకొని రావాలనేది మా ప్రగాఢమైనటువంటి నమ్మకము, విశ్వాసము, కోరికగా ఉంది. ముఖ్యంగా ఆడిటోరియం తీసుకొని రావాలనేది ఉంది, స్టేడియం ఒకటి తీసుకొని రావాలనేది ఉంది, ట్రాఫిక్ను కంట్రోల్ చేసేదానికి కావాల్సినటువంటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాలనేది కూడా మా మనసుల్లో ఉంది. అదేవిధంగా మెడికల్ కాలేజీ కోసం కూడా మేము విశేషమైనటువంటి కృషి చేయడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. తప్పనిసరిగా మెడికల్ కాలేజీ మన పొద్దుటూరుకు పట్టణానికి తీసుకొచ్చేదానికి మా వంతు కృషి మేమైతే మాత్రం తప్పనిసరిగా చేయబోతాము. పొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయేదానికి తిరిగి మమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఇవన్నీ చేసేదానికి మాకు అవకాశం కలుగుతుంది. కాబట్టి తమ అమూల్యమైనటువంటి ఓటు హక్కును ఎంపీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు పైన వేయించి గెలిపించవలసిందిగా కోరుతాను. జగనన్న గారి పాత్రతో పాటు మన రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్న గారు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు సహాయం కావాలని కోరినా కూడా మన సొంత మనిషి ఇంటికి వచ్చినప్పుడు చేసినంతగా సహాయం లేదు అనకుండా ఆయన చెయ్యి ఎప్పుడూ పైనే ఉండేట్టే చేసినారు. అది కూడా మన ఊర్లో ఇంత స్పందన రావడానికి కూడా అది కూడా ఒక కారణమని నేను బలంగా నమ్ముతున్నాను.